నమస్కారం. త్వరగా కూర్చున్నారా అన్నా? బాగున్నారా? బాగున్నాను సార్. మేమందరం కరెక్ట్గా పడుకునే టైంకి మీరందరూ లేస్తారు. మళ్ళీ పిల్లగాడు లేసి మీరందరూ రోడ్ ఎక్కి మొత్తం శుభ్రం చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. గడిచిన 10 నెలల్లో మంగళగిరిలో అయితే మార్పు కనపడుతుంది. బాగా మార్పు వచ్చింది. అందరు ప్రజలు కూడా మాడుకుంటున్నారు. చాలా శుభ్రంగా అయిందండి. కానీ నేను అనుకునేది ఇప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురాదు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చెత్త రోడ్డు పైన వేయకూడదు అనేది నా ఆలోచన. అప్పుడే కదా ఇంకా శుభ్రంగా అయ్యేది. కార్పొరేషన్లో మనం భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉండాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. అది చేద్దాం. దానికి మీ సహకారం ఒక పక్కన, ప్రజలు కూడా సహకరించాలి. అందుకే బాబు గారు కూడా ప్రతి 3వ సాటర్డే స్వచ్ఛాంధ్రలో భాగంగా చేయాలి, అందరిలో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలనేది బాబు గారు ఆలోచన. అది కార్యక్రమం అందుకే చేపడుతున్నా. మనం కూడా మీరు చూస్తే ఎక్విప్మెంట్ అంతమంది తెప్పించా. సిఎస్ఆర్తో మాట్లాడేసి ఆల్మోస్ట్ 90 లక్షలు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ అంతా తెప్పించాం. ఇది ఇంకా చేయాలి. మీ ఆలోచన ఏంటి చెప్పండి. బాగా నాకు చెప్పారు ప్రత్యేకంగా ఆత్మకూరు అటు పక్కనేనంటే అన్ని పార్టీ ఆఫీసులు అక్కడ ఉన్నాయి. జనసేన పార్టీ ఆఫీసు, టీడీపీ పార్టీ ఆఫీస్, వైసీపీ అన్నీ అక్కడనే ఉన్నాయి కదా. అక్కడ ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయని మనల్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. నాకు తప్పనిసరి అది చేపించేస్తాను. ఇంకేం చేస్తే బాగుంటుంది సార్? వెహికల్స్ చాలా ఉన్నాయి కదా. కమిషనర్ గారు ఏరి రండి. కమిషనర్ గారు మీరు కూర్చోండి, రండి. ఇప్పుడు వాహనాలు పెంచాలంటారు. చెప్పు, ఆయనే ఫీల్ అవ్వడలే. ఆయన బోలా శంకర్ మంచి పని చేసాక వచ్చాడు. కొంచెం పని పెడుతున్నాడు లేదు అంటే డౌట్ లేదు. మీకు పని పెడుతున్నాడు, నాకు పని పెడుతున్నాడు. కానీ ఆయన కూడా పాప రోడ్ ఎక్కుతున్నాడు. నేనే ఇంకా నేను కూడా 6ంటికి ఎక్కాలి రోడ్డు. అదే సార్, వాహనాలు ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి గార్బేజ్ కలెక్షన్? మీకు ఎన్ని అవసరం ఉంటాయంటారు? మీ అభిప్రాయం చెప్పు. సెట్గా పారిశుద్ధ కార్మికులు పెంచాలి కనుక ఆటోమేటిక్ ఇది కూడా పెంచాలి. వెహికల్స్ కూడా పెంచితే బాగుంటుంది. అది చేద్దాం. ఇంకేం చేస్తే బాగుంటుంది చెప్పండి. పంపించేసేలా సార్ని? ఓపెన్ గా మాట్లాడాను, ఏం పర్లేదు, అదేం ఫీల్ అవడు. అన్ని కార్లో కూడా అన్ని మాట్లాడుకుంటున్నా. చెప్ప అది ఇప్పుడు అతియేసమ్మా. అది ఏమైందంటే అమ్మా, గతంలో యాప్ కాస్ట్ లో పెట్టేసి గందరగోళం చేశారు. ఇప్పుడు అదేసి ఎవరు కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభుత్వ పథకాలు మీకు వర్తించే విధంగా నేను చేస్తాను. నాకు వదిలేసాము, అది నేను చూసుకుంటాను. టాయిలెట్లు ఇబ్బంది అవుతుంది. అవునమ్మా, అవును. మీరు కూడా రోడ్లు పని చేసాక లేదబ్బా, మీరు నేను రోడ్లు పని చేసాక లేదు. టాయిలెట్లు ఒకటే ఏర్పాటు చేయాలి. అట్లా కాదు, నేనేమనుకుంటున్నానంటే ఇతర సిటీల్లో నేను చూసిన హైదరాబాద్, బెంగళూరులో ఏం చేశారంటే టాయిలెట్లు కట్టారు. సిఎస్ఆర్ కిందనో కార్పొరేషన్ డబ్బులు కట్టి ఒక షాప్ పెట్టేశారు. ఆ షాప్ బాధ్యత టాయిలెట్ మెయింటెనెన్స్. కంపు కొడితే షాప్ దగ్గర ఎవడు రాడు కదా. సింపుల్ లాజిక్ పెట్టేసి చాలా అద్భుతంగా చేశారు. ఒక 4 6 మనం ప్రతిపాదించే 6 మొదటి విడతలో 6 చేద్దామని, ఇది మన ఎంటీఎంసీకి. అది చేసి ఇంకా అవసరం ఎక్కడైతే జనాభా పెరుగుతుందో అక్కడ టాయిలెట్లు పెడతాం. ఇలాంటి పెట్టేస్తే ఇంక హెడేక్ ఉండదు. సో శుభ్రంగా ఉంటాయి, వాడు మెయింటైన్ చేస్తాడు. అది ఇతర బెంగళూరులో బాగా చేస్తారు. బెంగళూరులో మనం స్టడీ చేసి మోడల్ నాకు చూపించాం. అది చేస్తాము. టాయిలెట్లో ఒకటి చేద్దాం. టాయిలెట్లో ఒకటి చేద్దాం. ఇంకోటి మన డ్రైనేజ్. ఇప్పుడు ఏమవుతుందంటే చెత్త వేస్తున్నారు డ్రైన్ లో. ఆ చెత్త పేరుకుపోయి నీరంతా ఆగిపోతుంది. మొన్న కూడా చూసా, నీరు రోడ్డు పై మళ్ళీ మీరందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చెత్త తీయాల్సి వచ్చింది. తీసిన తర్వాత మళ్ళీ నీరు వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలంటే అదంతా భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఇంక గోల ఉండదు. ప్రశాంత్ రాత్రి రా నువ్వుకే గోల పెడతాడు. అంత టీ తాగుతారా ఎవరా? మరి అంత ఇస్తే ఎట్లా సార్? నాలో ముందర మీరు తీసుకోవాలా? ఏమా పవన్ అన్న గ్లాస్ లేదా? ఈ గ్లాస్ లో ఇచ్చావు. మా పవన్ అన్న గ్లాస్ లో ఇవ్వాల్సిందే. మా సార్కి అక్కడే లేడీస్ సాగు ఉండాలి. ఆడవాళ్ళకి ఫస్ట్, మగవాళ్ళకి ఇచ్చేసావు.
ఇంకా 3 గ్లాసులు మర్చిపోతలే. సో భూగర్భ డ్రైనేజ్ చేస్తే అన్ని ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజ్ చేసి వాటర్ పైప్ లైన్ కూడా అండర్ గ్రౌండ్ వేసి మొత్తం నీట్ గా చేద్దాం. అది కూడా సార్ మే టెండర్ మీకు అయిపోతుంది. జూన్ కల్లా పనులు స్టార్ట్ అయిపోతాయి. జూన్ కల్లా పని స్టార్ట్ చేస్తే సంవత్సరంన్నర 1.5 year సంవత్సరంన్నరలో పూర్తి చేద్దాం. మొత్తం మంగళగిరి ఎంటీఎంసీ మొత్తం భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు అంటే పైప్ లైన్, భూగర్భ గ్యాస్ కూడా ఇంకా సిలిండర్లు మోసే బాధ లేకుండా ఇంటికి గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేది. మన మంగళగిరిలో కూడా కరెంటు తీగలు పైన ఉంటాయి బాగా, అది చాలా ఇబ్బంది. నేను తిరిగినప్పుడు చెట్లు నరికేస్తాము. రెండోది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో పవర్ లైన్ కూడా భూగర్భ చేద్దాం. అది కూడా నేను మాట్లాడుతున్నా. అన్ని అయిపోతే మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది. ఏంటి మనమే తీసుకెళ్ళి చెత్తేస్తాం కదా డ్రైన్లో, మళ్ళీ మీ పైన కంప్లైంట్ చేస్తాను. చెత్త వాస్తవం జరిగి అదే కదా, చెత్త నడుచుకుంటూ వెళ్ళి కూర్చోదు. సో దాన్ని కూడా నేనేమనుకున్నానంటే ఇప్పుడు బాబు గారు ప్రతి 3rd Saturday ఈ కార్యక్రమం చేపట్టమంటారు. సో ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఏం చెప్పారంటే ఇంకా డోర్ టు డోర్ ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా మన పాంఫ్లెట్లు తీసుకెళ్లి ప్రజలతో చర్చిద్దాం. చెత్త చైతన్యం వచ్చేస్తే ఇంక అయిపోయింది. ఎక్కడుంటారు మీరు? అందరు మంగళగిరే కదా. పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా? ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్, ఎంతమంది ప్రైవేట్ స్కూల్స్ చెప్పండి. ఏం పర్లా గవర్నమెంటా? మిగతా వాళ్ళందరూ నీటా? మెయిన్స్ రాశాడా? చదువు అందుకే కదా విద్యాశాఖ మంత్రిగా నన్ను పెట్టి అంత పనులు పెట్టారు బాబు గారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేద్దాం. 10th క్లాస్ వెరీ గుడ్. అది కొంత వర్కౌట్ చేద్దాం. చేద్దాం చేద్దాం. కలిసి పని చేయాలి. మీకున్న ఈ సమస్యల్ని పరిష్కరించగలుగుతా. అది పెద్ద సమస్య కాదు. ఒక బాధ్యతగా ఏంటంటే మిగతా నియోజకవర్గాలతో పోటీ పడాలి. నా లక్ష్యం ఏంటంటే మన కార్పొరేషన్ భారతదేశంలో నంబర్ 1 స్థానానికి రావాలి. నంబర్ 1 స్థానానికి వస్తేనంటే బాగుంటుంది అనేది నా లక్ష్యం. అప్పుడు అందరూ చర్చిస్తారు. అటుపక్క అమరావతి, అటుపక్క విజయవాడ, ఇటు పక్కన గుంటూరు, అటు పక్క తెనాలి, వాళ్ళందరూ ఇక్కడనే ఉండాలని థియరీ నాది. అంత బాగా యాక్టివిటీ పెంచాలి, మంచిగా చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ చేస్తే చాలా మార్పు వస్తుంది. అప్పుడు ఎంటీఎంసీ కూడా బలోపేతం అవుతుంది. అప్పుడు మనం అడిగింది సార్ తీర్చగలుగుతారు కోరికలు. ఆయన డబ్బులు లేకపోతే ఆయన ఏం తీర్చగలుగుతారు? పాపం చాలా ఇబ్బంది పడతాడు కదా ఆయన కూడా. అది నా ఆలోచన. అదే ఆయనకి ఇన్కమ్ ఉండాలి, తగ్గట్టుగా పని చేయాలి. అట్లా చేద్దాం. తీసుకోండి కింద పడదు. అని నిజంగానే చాలా గర్వంగా చెప్పగలుగుతా. మీరు అందరూ బాగా చేస్తారు. మార్పు వచ్చింది ఏంటమ్మా? అవునా, నేనే కదమ్మా, అందరు కలవాలి. బాబు గారు కూడా కలుస్తున్నారు. అందరం కలవాలి, చైతన్యం రావాలి. మంగళగిరి ఫస్ట్. నాకు ఆ రూల్ అది, మంగళగిరి ఫస్ట్. నాకు రాబోతా చేద్దాం. బాగానే ఉంది. అవును, అంటే అట్లా కాదు. గతంలో ఏం జరిగేదంటే చెత్త పని చేశారు, ఓకే, చెత్త ఎత్తేవారు లేదు, గ్యాప్ ఉండేది. రెండోది మీకు ఎక్విప్మెంట్ ఉండేది కాదు, అంతా గ్యాప్ నడిచింది. డోర్ టు డోర్ కలెక్షన్ సర్వ్ చేసేవాళ్ళం కాదు, అంతా స్ట్రీమ్ లైన్ చేసాం. ఒక యాక్టివిటీ చేస్తున్నాం. ఇది చేస్తే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. అది చేయాలి. అవును, అప్పుడు ఏం చేశారంటే చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకెళ్లి ఆ షాప్ ముందు వేసారు. దానివల్ల చాలా చెడ్డ పేరు కూడా వచ్చింది. అవసరం లేదు, మనం ఆడుకుంటే చేసుకోవాలి కదా. కమిషనర్ గారు కానీ నా లక్ష్యం ఒకటే, మంగళగిరి నంబర్ 1 ఉండాలి. ఎవరు వచ్చినా బా ఎంత మార్పు ఉందిరా అనేది రావాలి. అటు ఇతర ప్రాంతాల నుంచి వస్తే ఇక్కడనే ఉండాలిరా అన్న భావన కలిగితే మనం చాలా సాధించినట్టు. దానికి మీ అందరి సహకారం కావాలి. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను. అది మేము ప్యారల్గా సార్ నేను మాట్లాడి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. చేస్తే ఆటోమేటిక్గా అన్ని సెట్ చేస్తాం సార్. కష్టపడి పని చేస్తాం. మీరు అన్నట్టు
కార్మికులు ఆల్రెడీ పెంచుతున్నారు, ఇంకా అవసరం మేరకు పెంచుతాం, దాంట్లో సందేహం లేదు. ఎక్కడ జనాభా ప్రాతిపదికంగా పెంచుతాం, అది ఒకటి. రెండోది వాహనాలు మీరు అడిగారు, చెప్తాం సార్. మేము అదే మాడుకుంటూ వచ్చాం, ఈవీ వాహనాలు పెట్టేద్దాం, ఎలక్ట్రిక్ వాహనాలు పెడితే కూడా బాగుంటుంది, సులభంగా ఉంటుందని సార్ నేను మాడుకున్నాను. అది చేస్తాం, అది కూడా చేస్తే నీట్గా ఉంటుంది. నా పైన బాధ్యత ఉంది. సో నేనేమనుకున్నానంటన్నా, మన దగ్గర గత 4 దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు ప్రజలు, కానీ ఆ భూమి పైన వాళ్ళకి హక్కు లేదు. అది మన బోలా శంకర్ ఉన్నాడు, మాకు రెవెన్యూ మంత్రి గారు సత్యప్రసాద్ గారు, ఆయనతో దెబ్బలాడి మన క్యాబినెట్ మీటింగ్ వరకు క్లియర్ చేసి ఇప్పుడు ఇల్లు పట్టాలు ఇవ్వబోతున్నాం వాళ్ళకి. అది 16,000 మంది సుమారుగా ఉన్నారు, దాంట్లో 11,000 మంది ఏదో అర్హులుగా తేలారు. మొత్తం వివరాలు సేకరించారు. అది అయిపోతే అప్పుడు ఎంతమందికి ఇల్లు కట్టాలో నాకు క్లారిటీ వచ్చేస్తుంది. అది బేస్ చేసుకుని అది టిట్కో మోడల్, G+3 మోడల్ కూడా చేద్దాం అనేది అర్బన్లో నిర్ణయం తీసుకున్నాం. అని భూములు కూడా ఎత్తుకోమని కమిషనర్ గారికి మన నారాయణ సార్ చెప్పారు, అది చేస్తాం. గందరగోళం చేశారు. అది కాదన్నా, దారుణం ఏంటంటే ఇప్పుడు టిట్కో ఉంది మన వెనకాల, పైన కనీసం వాటర్ ప్రూఫింగ్ చేయాల, నీరంతా గారుతుంది వర్షాకాలం, పెద్ద తలకనొప్పి అయిపోయింది. ఇప్పుడు అది రెడీ చేయాలి, డ్రైనేజ్ అయిపోతుంది. డ్రైనేజ్ ఇప్పుడు మే మాసం నుంచి స్టార్ట్ చేస్తాం, అది పెద్ద ఇష్యూ. బట్ అది మొత్తం వర్క్ ఫినిష్ చేయాలి. ఈ టిట్కో ఇల్లుని మొత్తం రీవ్యాంప్ చేసి వర్కౌట్ చేస్తే చాలా బాగుంటుంది. అది ఇప్పుడు చేద్దాం, అది చేద్దాం. చేసి ఇల్లు అందించే బాధ్యత నాకు వదిలేదు. నేను ఇంత కష్టపడినప్పుడు నేను అంత చెప్పదే, ఒక 2 సంవత్సరాలు నాకు టైం నేను చెప్తాను, అది ప్యారల్గా చేస్తాను, అది చేస్తాను. నేను వచ్చినప్పుడు కూడా కమ్యూనిటీ భవనాలు కావాలని అడిగారు, అవి పనులు ప్రారంభించాం. పార్కులు కూడా మన దగ్గర అద్భుతమైన కొండలు ఉన్నాయి, అటవీ శాఖ భూములు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కానీ అభివృద్ధి చేయగలిగితే ప్రజలు కూడా బాగా వస్తారు, మన పిల్లలు కూడా ఆడుకునేదానికి మంచి స్థలాలు ఉంటాయి, తిరిగేదానికి ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మనకి ఎన్టీఆర్ సంజీవిని ఉంది కదా, నేను పెట్టి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది పెట్టి. హెల్త్ క్యాంప్స్, హెల్త్ క్లినిక్స్ అదే 2 ఉన్నాయి. తాడేపల్లి ఒకటి, మంగళగిరిలో ఒకటి, దుగ్గిరాలకి బస్సు ఉంది. సో తాడేపల్లి నేను రోజు నాకు డేటా వస్తుంది, రోజు నేను చదువుతా. తాడేపల్లి ఎక్కువ ఉందమ్మా, ఏది డయాబెటిక్స్, మనకి బీపీ అంటే షుగర్ ఫ్యాక్టరీ, సాల్ట్ ఫ్యాక్టరీ ఎక్కువ ఉంది మన దగ్గర. ఎందుకు ఉందిరా నేను అడిగితే, ప్రజలు బయటికి వెళ్ళి ఎక్కడన్నా నడవాలన్నా ఎక్సర్సైజ్ చేయాలన్నా స్థలం లేదు, ప్లేస్ లేదు. సో అందుకే ఈ పార్కులనే అభివృద్ధి చేసి ఇప్పుడు ఎక్కువ పార్క్ కూడా తీసాం. నేనే సొంత డబ్బులు కట్టేసి ఫారెస్ట్ వాళ్ళకి రుసుము తీసా, ఫ్రీ చేసాము. చేస్తానంటే ప్రజలు హాయిగా వెళ్తారు, ఫ్రీగా వెళ్ళొస్తే వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలి. నా 5 లక్షలకి ఏం తేడాపడుతుంది చెప్పు, ఒకటి హార్ట్ అటాక్ వస్తే తలగదు, ఎంత ఖర్చు అవుతుంది పాప కుటుంబానికి, ఉండకూడదు. ఈ పార్కులని ఫ్రీ చేస్తాం అనుకోండి, ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ చేయాలి. అంతేగా, లేదంటే మనం ఎక్సర్సైజ్ చేయకపోతే నడవకపోతే కష్టం. వాకింగ్ ఎవ్రీడే ఒక 40 నిమిషాలు చేస్తే అయిపోతుంది. సార్ ఎన్నికల ముందు మీరు మాట ఇచ్చారు సార్, ఆ మాట ప్రకారం ఎక్కువ పార్క్ ఎన్నికల ముందు సొంతగా మళ్ళీ వాళ్ళ డిపార్ట్మెంట్ తో ట్రై చేస్తే చేయనన్నారు, వదిలేరమే నేను చేస్తానని చేస్తాను. చాలా వర్క్లు చేస్తాను, జాగ్రత్తగా చేద్దాం. ఇంకేం చేయాలి చెప్పండి, మంగళగిరికి ఇంకేం చేస్తే బాగుంటుంది ఎంటీఎంసీ కార్పొరేషన్ పరిధిలో చెప్పండి. స్కానర్ లేట్ అవుతుందా? ఓకే, నేను సెట్ చేపిస్తాను, నాకు వదిలేసి నేను సెట్ చేపిస్తాను. అది ఏంటో కథ నేను కనుక్కుంటాను, అది నేను రాసుకుంటా, స్కానర్స్ నేను చేపిస్తాను, నాది బాధ్యత. ఆ ప్రజల్లో స్కానర్స్ ఒకటి నేను చేస్తాను, అది టెక్నాలజీతో ఇష్యూ, నేను సెట్ చేస్తాను. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా చేద్దాం, గట్టిగా చేద్దాం. అవును అవును ప్రజలు కూడా మారారు అనుకోండి, మనం చాలా వరకు 100% క్లియర్ అవుతుంది. ఎందుకంటే మనకి టౌన్ సిటీ మనకు టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి పర్యాటకం కూడా జనం బాగా వస్తారు. అది కూడా లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టూ కూడా కేంద్రంలో కూడా ఒక స్కీమ్ ఉంది, ప్రసాద్ స్కీమ్. అది మన నిధులు సమకూర్చి మొత్తం ఏరియా చేద్దాం, బాగా తయారు చేద్దాం. వస్తారు మొత్తం చేసి ఒక 2 రోజులు ఉండేటట్టు కూడా తయారు చేద్దాం, అది చేద్దాం. అవును, నాకు ఒకటే అన్న, మంగళగిరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి 1 సంవత్సరం తీసుకుంటా, దాని తర్వాత కెమెరాలు పెడతా.
ఎవరైనా చెత్తగా రోడ్డు పైన వేస్తే వాళ్ళు 1000 రూపాయలు చలాన్ వేస్తాం, అంతే కదా. ఎందుకు చెత్త రోడ్డు పైన వేయాలా మనం? కరెక్ట్ కదా. ఇప్పుడు నేను వాటర్ బాటిల్ తాగుతాను, ప్లాస్టిక్ బాటిల్ అనుకున్నాను, ఎక్కువ స్టీల్ బాటిల్ వాడతా. ఒకవేళ ఎప్పుడైనా ప్లాస్టిక్ బాటిల్ తాగితే నేను ఆ బాటిల్ కార్లో పెడితే ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో వేస్తా. రోడ్ పైన ఎందుకు వేయాలా మనం? ట్రైన్ పైన ఎందుకు వేయాలా? విచిత్రం ఏంటంటే ఇప్పుడు మనం భారతీయులం, మన భారతదేశంలో చెత్త రోడ్ పైన వేస్తాం. అదే మనం యూరోప్కి వెళ్ళినా అమెరికాకి వెళ్ళినా ఏమే, మళ్ళీ అదే మనం భారతదేశంలో అడుగు పెడితే చెత్త రోడ్ పైన వేస్తాం. ఎందుకు వేయాలా? కరెక్ట్. మార్పు మనలో రావాలి. ఆ మార్పు, ఆ చైతన్యం మనలో తీసుకొస్తేనే బాగుంటుంది. అది చేద్దాం, అది కొంచెం సీరియస్గా చేద్దాం. సో సంవత్సరం సార్ మేము మాట్లాడుకుని ఒక సంవత్సరం యాక్టివిటీ పెట్టుకున్నాం. ఒక సంవత్సరం పాటు ఇది చేద్దాం, ప్రజల్లో ముందల చైతన్యం తీసుకొచ్చి దాని తర్వాత కెమెరాలు పెట్టి ఫిక్స్ చేద్దాం. అప్పుడే అవుతుంది. అది చేస్తేనే సెట్ అవుతుంది. అది చేసి ఇప్పుడు ఏంటంటే అమ్మా, మన భూగర్భ డ్రైనేజ్ కానీ అయిపోతే నీట్గా చేసి మోల్లో కూడా చిన్న రోడ్లో చెట్లు నాటేస్తాం, పెద్ద రోడ్లో నీట్గా ఫుట్పాత్ కూడా వేసేద్దాం. వేస్తే ప్రజల మూవ్మెంట్ కూడా ఈజీ అయిపోతుంది. సో యాక్సిడెంట్లు తగ్గుతాయి. ఇప్పుడు సార్ కూడా పాపం బాగా కష్టపడ్డారు. ఆవులు చూడండి రోడ్ల పైన తగ్గిపోయినాయి. గోశాలలు ఓపెన్ చేసాం, పెట్టి నీట్గా పెట్టి, ఎందుకంటే రాత్రులు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అవన్నీ ఆ సమస్యలు, కుక్కలు కానివ్వండి, పందులు కానీ తగులుతున్నారు. నీట్గా చేద్దాం. మార్కింగ్లు కూడా చేసి ఆవులు తగ్గించాం. లైటింగ్ ఒకటి, లైటింగ్ కూడా కొన్ని ఏరియాలు ఇంకా తక్కువ ఉంది అంటున్నారు. యాక్చువల్లీ ఒక మంచి పని, మీరు వెళ్తారు కదా పొద్దున పాటు, మీరు వెళ్తారు, ఎక్కడన్నా లైటింగ్ తక్కువ ఉంటే మీరే రిపోర్ట్ చేయండి. మీరు కూడా చెప్పండి డిపార్ట్మెంట్కి. చీకటిగా ఎక్కడుందో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఎక్కడ గ్యాప్ ఉందో మీరు చెప్తే సార్ ఇమీడియట్గా మనం వేసేద్దాం సార్, అక్కడ లైటింగ్ చేద్దాం. నేను కూడా రథోత్సవాలప్పుడు నేను తిరిగా, బ్రహ్మణి వచ్చింది. బ్రహ్మణి వస్తే చూపించా గుడి ఎట్లా చేద్దాం అనుకుంటున్నానని మొత్తం కొండంతా చూపించా. వెళ్తుంటే వీధుల్లో తిరిగాం, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది, ప్రజలు ఇబ్బంది పడుకోవాలి. అక్కడక్కడ నాకు గంపడి ఇంకా వీధి దీపాలు చేయాలి. సో చిన్న రోడ్లో నీట్గా మొక్కలు పెడతాం సైడ్లో, పెద్ద పెద్ద రోడ్లో అయితే ఫుట్పాత్లు పెట్టాను. చేస్తే నీట్గా ఉంటుంది. మనం చేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే అమ్మా, మీరు ఇప్పుడు చెప్పిన 2-3 విషయాలు తప్పనిసరిగా చేస్తాను. మీకు మా అండగా నిలబెడతాం. కమిషనర్ గారు కానీ, ఒక శాసనసభ్యుడిగా నేను కానీ కమిట్మెంట్తో మేము పనిచేస్తున్నాం. ఇక్కడ మాకు ఒకటే లక్ష్యం, అన్ని రంగాల మంగళగిరి నంబర్ 1 ఉండాలి. ఎందుకంటే 40 సంవత్సరాల తర్వాత మీరు కూడా మమ్మల్ని గెలిపించారు. ఇక్కడ బాధ్యత మా పైన పెరిగింది. ఈ రోజు నా పరిస్థితి ఏంటంటే, మీరు ఇచ్చిన మెజారిటీ వల్ల నా పరిస్థితి ఏంటంటే, నేను వెళ్ళి ఎవరికన్నా దెబ్బలాడగలుగుతాను. మనకి రైల్వే భూముల్లో మన వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు. నేను వెళ్ళి రైల్వే మంత్రి గారిని కూడా అడిగితే ఆయన అనుకూలంగా స్పందించారు. లేదు మీరు ఆల్టర్నేట్ భూమి చూపించండి, మేము రైలు రేస్ చేస్తాను. కారణం ఏంటంటే, నేను ఆయన కూడా చెప్తున్నాను, 40 సంవత్సరాల తర్వాత మేము గెలిచినాం, 91,000 మెజారిటీ నాకు వచ్చింది, మీరు చేయాలి సార్, నా బాధ్యత పెరిగిందని చెప్పాను. మీరు కూడా నా పైన బాధ్యత పెంచారు, నేను చేస్తాను. అందరం కలిసికట్టుగా కానీ పనిచేస్తే చాలా అద్భుతమైన మార్పు తీసుకుంటాం. అప్పుడు అందరం గర్వంగా మేము మంగళగిరి అని చెప్పుకుందాం, అంతే కదా. అంటే మంగళగిరి ఇది మా అడ్డారా, మేము ఇక్కడి నుంచి వచ్చాయని చెప్పి గర్వంగా చెప్తాం. అది నా లక్ష్యం. చేద్దాం. అది చేసి స్వర్ణకారులు కూడా మంచి సెంటర్ కడతామని, ఇది డిజైన్ నుంచి అమ్మకాల వరకు స్వర్ణకారు ఒక ఏరియాలో తయారు చేద్దామని, అట్లా అనేక మార్పులు చేర్పులు తీసుకొద్దాం. అది నా ఆలోచన. బాగా, ఎందుకంటే మీకు ఏమైపోయింది, మన కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్తుంది. దానివల్ల ఏంది, ప్రజలు కూడా భరోసా వచ్చింది. ఇప్పుడు అమరావతి పనులు కూడా ఇంకా ఈ నెలలో మొదలైపోతాయి. ఈ నెల ఆఖరికల్లా వచ్చే నెలలో పనులు ప్రారంభమవుతాయి. ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతుంది, విపరీతంగా వస్తారు, బాగా వస్తారు. మళ్ళీ మీకు అసెంబ్లీ కూడా పెంచాం, రోజు 10 దినాలు పెంచినాం అసెంబ్లీ పనులు, వాళ్ళతో వస్తున్నారు. యాక్టివిటీ బాగా పెరుగుతుంది, మళ్ళీ బాగా యాక్టివిటీ వస్తుంది. కానీ దానివల్ల మనకు కూడా పని పెరుగుతుంది, అది సమస్య. దానికి ఏం చేయాలంటే, మీరు అన్నట్టు వచ్చినట్టు మీరు అన్నారు కదా, కార్మికులు వర్కర్స్ కూడా పెంచుతాం. నేను కూడా సార్తో నేను డిస్కస్ చేస్తాను, పెంచుదాం, చేసి స్ట్రీమ్ లైన్ చేసి పని భారం తగ్గించాలా, ప్రజల్లో చైతన్యం తీసుకురాలా. చెత్త రోడ్డు పైన వేయద్దు, చెత్త ఇంట్లో పెట్టుకొని పొద్దున్న పూట తీసుకుంటానే చెప్పండి. ఏదో అనుమతి చెప్పమ్మా, ఏం పర్లేదు చెప్పారు కదా నేను చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పుడిప్పుడు సార్ వచ్చిన తర్వాత ఎంటీఎంసీ అవినీతి రహితంగా మేము నడిపిస్తున్నాం. ఎక్కడ అవినీతి జరగకుండా చాలా పకడ్బందీగా నడిపిస్తున్నాం. ఇప్పుడిప్పుడు ఎంటీఎంసీకి కూడా ఆదాయం పెరుగుతుంది.
పెరిగినప్పుడు ఏంటంటే మంచి పనులు చేశాక నాకు కూడా అవకాశం వస్తుంది, నేను సెట్ చేస్తాను. మీరు చెప్పారు నా బాధ్యత. సార్ ఈఎస్ఐ వచ్చేపాటికి మేము విజయవాడకి వెళ్ళి చూపించుకొని వచ్చేపాటికి ఎమర్జెన్సీ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ కట్టిస్తున్నాను, అమరావతిలో వస్తుంది. అవును సార్, ఈఎస్ఐ కార్డు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ స్పెసిలిటీ ఉంది. అది ఈఎస్ఐలో ఒప్పుకోరు, అది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఏమంటారంటే మా హాస్పిటల్ అంటారు. అది నేను ఒకసారి మాడతాను. బట్ అది కాకుండా ఏంటంటే మనకి అమరావతిలో కూడా వచ్చేస్తుంది ఈఎస్ఐ హాస్పిటల్. 2 సంవత్సరాలు అయిపోతుంది, టక్కన వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు రోడ్లు కూడా అయిపోతాయి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు, E11 E13 కూడా అయిపోతుంది. అది సీతానగరం రోడ్ కూడా అది రీటైనింగ్ వల్ల కట్టబోతున్నాం. మనం అయిపోయింది, టెండర్లు వేస్తాం. వేసి అక్కడ నారాయణ సార్ ఏమన్నారంటే 4 లేన్ రోడ్ వేయాలి. అది కూడా అయిపోతే మనకి ఈజీ అవుతుంది. అది విల్ కోఆర్డినేట్ నేను చేస్తాను. అవును, రోజంతా పోతుంది, రోజంతా పోతుంది. అవును, నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. ఆయన ఏంటి ఆరోగ్యం ఏం ప్రాబ్లం ఉంది మీకు? అమ్మా యాక్సిడెంట్ అయినప్పుడు అరే మా క్లినిక్ వెళ్ళరా భయ్, దానికి ఈఎస్ఐ హాస్పిటల్ ఎందుకు? ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు కదా, బిల్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు. మీరు చైతన్యం తీసుకున్నాను, నేను కూడా చెప్తా, క్యాంపెయిన్ పెడదాం. 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు స్కిన్ నాకు చెప్పారు, నేను చూసుకుంటాను. మంచి సలహా ఇచ్చారు. పెట్టి స్పెషాలిటీలు రమ్మంట. అంటే ఒకరోజు కార్డియాలజీ, ఒకరోజు స్కిన్, అట్లా డర్మటాలజీ స్పెషలిస్ట్ రమ్మంట మన క్లినిక్లు కూడా. ఇప్పుడు రోజు 300 మంది వస్తున్నారు స్వామి. ఇప్పుడు పెంచాలి నేను సంజీవని, అంటే ఒక సైజు ఉంది, ఇంకా పెంచాలి నేను. అది అట్లా అయితే మీరు ఇట్లా రోజు 300 మంది వస్తున్నారు. నేను సుమారుగా లెక్క వేస్తే 300 మంది యావరేజ్ వస్తుంది. చేద్దాం, ఈఎస్ఐ మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా హెడ్ అయిపోయింది, ఇబ్బంది ఇచ్చేద్దాం. మా పోలీస్ సోదరులు దేనికి ఆపుతున్నారు మిమ్మల్ని? నేను చూసుకుంటాను. అంటే అట్లా కాదు, అంటే ఏమైందంటే మీకు అవగాహన ఉండాలి. నేను మన ఎన్నికలప్పుడు ప్రచారం చేశాం. మనం ఏం చేసామంటే రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని, మీరు చూస్తే ఫ్లాగులు, జెండాలు ఏముండేది కదా, సరదాగా వచ్చి అందరితో మాట్లాడేవారు. అప్పుడు చాలా మంది నాకు ఏం చెప్పారంటే, ఇన్ఫాక్ట్ మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 200 మీటర్ల దూరం పెట్టుకుంటే గంజాయి ఎక్కువ ఉంది సార్ మా దగ్గర, దాన్ని అరకట్టండి. అదొక యుద్ధంగా తీసుకుని మేము మొత్తం ప్లాంటేషన్, అంటే మొక్కలు నాటే దాని దగ్గర నుంచి ఇక్కడ రాకుండా చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. సో రాత్రిపూట అంటే తిరిగినప్పుడు ఈ గంజాయి మూవ్మెంట్ వల్ల కొంత కంగారు పడుతున్నట్టు నేను చూసుకుంటాను. ఎందుకంటే గంజాయి పైన యుద్ధం చేస్తాం. ఇప్పుడు అనిత గారు హోంమంత్రి గారు ఉన్నారు కదా, మేడం గారి నాయకత్వంలో మేము కమిటీలో ఉన్నాం సభ్యుల మీద. దాని మీద యుద్ధమే చేస్తాం. అక్కడ కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే మొక్కలు పెట్టారో, పంట పండిస్తున్నారో, అక్కడ మొత్తం శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసి అధికారులు పంపించి అంతా తీసి వేరే పంట ఇస్తున్నాం. అంటే కాఫీ ఇవన్నీ ఇస్తున్నాం. అట్లా మార్పు తీసుకొస్తున్నాం. అందుకే ఈ సమస్యను నేను చెప్తాను, నేను చూసుకుంటాను. ఇంకేమన్నామ్మా? జాగ్రత్తగా చేద్దామమ్మా. నేను అనుకునేది ఒక 6 నెలలకు ఒకసారి మనం ఇట్లా సమావేశం పెట్టుకుందాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఇష్యూస్ ఓపెన్ గా మాట్లాడండి. మీ వాడిని సమస్యలు ఏమన్నా చెప్పండి. నాది ఒకటే అమ్మా, నా లక్ష్యం మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. మనందరం కూర్చుందాం, మాట్లాడుకుందాం, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అప్పుడే ముందలే. ఓకేనా? ఓకేమ్మా, వెళ్ళొస్తా, రండి.